హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి బాలం. ఈ వీడియోలో మనము టీజీఈ సెట్ 2024కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనము అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే tgset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇలా చూడొచ్చు, ఇక్కడ ఈ స్క్రోలింగ్ వస్తుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్. సో మనం ఇక్కడ ఈ క్యాండిడేట్స్ లాగిన్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ ఐడి వచ్చి మీ లాగిన్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్. తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మీరు ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా లెటర్స్ కేస్ సెన్సిటివ్, సో వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ కొట్టాల్సి ఉంటుంది. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ ఏదో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఇది రాలేదు. సో నేను మళ్ళీ ఒకసారి బ్రౌజర్ మొత్తం క్లియర్ చేసి సో మీకు చూపిస్తాను. ఓకే, సో మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంటుంది డౌన్లోడ్ సైన్ ఇన్ తర్వాతనే, సైన్ ఇన్లోనే ప్రాబ్లం వస్తుంటుంది. సో నేను చూపిస్తాను. సో వెబ్సైట్ ఇది, క్యాండిడేట్స్ లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా. తర్వాత మనం ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీంట్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో ఇక్కడ మనకి చూడండి, క్లిక్ ది ఫాలోయింగ్ లింక్ ఇఫ్ యూ డిజైర్ టు క్యాన్సిల్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్, యువర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్ వన్స్ యూ క్లిక్ ది బిలో లింక్ అండ్ ప్రెస్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. సో ఇది క్లిక్ చేసి మనము ఒకవేళ ఇక్కడ ఆన్లైన్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనమైతే ఇది చేయము. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం జస్ట్ మన సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేసామో అది చూసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ర్యాంక్ కార్డ్ సబ్మిట్ చేశారు, హాల్ టికెట్, ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, మైనారిటీ ఉన్న వాళ్ళకు మైనారిటీ ఉంటుంది. ఈ ఎన్ని ఉన్నాయన్నీ కూడా నాట్ అప్లికబుల్. సో ఇవి సింపుల్గా మీరు ఇక్కడ సబ్మిట్ చేయలేదని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ. సో మీరు జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసినట్టు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, మీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఇది సిగ్నేచర్ వెరిఫికేషన్కి సంబంధించింది. సేవ్డ్ ఆప్షన్స్, మనం ఏమేమి ఆప్షన్స్ పెట్టామో సో వాటి నుంచి మనకు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆప్షన్ చూస్తే ఈ పర్టికులర్ స్టూడెంట్ 72 కాలేజీలు బ్రాంచెస్ సంబంధించిన సీట్స్ పెట్టుకోవడం జరిగింది. వీటిలో వాళ్ళకి ఇక్కడ ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించిన దాంట్లోనే సీట్ వచ్చేసింది, అంటే వీళ్ళకి 12th ఆప్షన్లోనే సీట్ వచ్చేసింది. సో మీకు కూడా అలా వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇది ప్రింట్ తీసుకోవచ్చు, మనకు అవసరం లేదు ప్రజెంట్. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి హాల్ టికెట్ నెంబరు, మన ర్యాంక్ ఎంత, సో మన పేరు, సో ఇది కనిపిస్తుంది. తర్వాత మనకి ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఎక్కడ వచ్చింది కాలేజీ తెలుసుకోవచ్చు ఇక్కడ. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో వచ్చింది. ట్యూషన్ ఫీ అనేది 1,30,000 ఫిక్స్ చేశారు, కానీ ట్యూషన్ ఫీ అనేది వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్లీ రిజర్వేషన్ ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ, మెయిన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా చూసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 4,175 ఉంది. స్టిల్ దే ఆర్ ఎలిజిబుల్ బికాజ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీ అనేది అసలు 0 వస్తుంది.
సో జీరో పే చేయాల్సిన అవసరం ఉంది. 1,30,30,000 కూడా గవర్నమెంటే ఇస్తుంది. కాకపోతే వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ ₹100 పే చేయాలి, తెలంగాణ గ్రీన్ ఫండ్. దాని తర్వాత ఇంకోటి 5,100 అనేది ఇచ్చారు. ఈ 5,100 ఎందుకు అంటే, సో వాళ్ళు ఈ సీట్ అలాట్మెంట్ తీసుకొని వాళ్ళు కాలేజీలో జాయిన్ అయితే ఈ 5,100 రీయింబర్స్మెంట్ రీఫండ్ అవుతుంది. లేకపోతే ఈ 5,100 అనేది వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఈ 5,100 కూడా మొత్తం కూడా గవర్నమెంట్ ఏదైతే కన్వీనర్ ఉందో కన్వీనర్ వాళ్ళే ఉంచుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఇస్తారు. చూద్దాం ఒకసారి. Students belonging to SC, ST, BC, EBC, disabled minority categories will be considered for reimbursement of tuition fee, which is subject to verification and eligibility criteria prescribed by Government of Telangana from time to time. సో వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్గా ఉంటేనే వీళ్ళకి రీయింబర్స్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ క్యాండిడేట్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్, ద క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు పే ది టోటల్ ఫీ. సో ఇక్కడ టోటల్ ఫీ జీరో అని వచ్చినా కానీ ఇది కనుక ఒకవేళ వీళ్ళు ఈ వెరిఫికేషన్ ఏదైనా మిస్టేక్స్ చేసి తర్వాత కనుక ఫైండ్ అవుట్ అవుతే వాళ్ళు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళు కట్టాల్సి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనకి ఈ డౌన్లోడ్ అలాట్మెంట్ తీసుకొని మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఇక్కడ 13 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీటిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్, పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ మీ ఈ 5,100 ఏదైతే ఉందో అది మీ ఓన్ అకౌంట్స్ నుంచే పే చేయండి. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్స్ మీకు ఆ అమౌంట్ మీ అకౌంట్లోనే పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్ ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇక్కడ పేరెంట్స్ క్యాండిడేట్స్ అకౌంట్సే యూజ్ చేసి పే చేయమని చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ది అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ బిఫోర్ మేకింగ్ ట్యూషన్ ఫీ పేమెంట్. ఇక్కడ ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తున్నారో అది పే చేయాలంటే మీ క్రెడిట్ కార్డు, బ్యాంకు, డెబిట్ కార్డులో సఫిషియంట్ అమౌంట్ ఉంచుకునేటట్టు చూసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ పే fee button, you will be redirected to payment gateway. Make the payment accordingly, duly entering the details as per the payment mode selected. Take the printout after payment on which online order number will appear. సో ఈ పేమెంట్ చేయాలంటే ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చారు. పే ట్యూషన్ ఫీ ఆన్లైన్, ఈ లింక్ ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయమని చెప్తున్నారు. పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయమని అడుగుతున్నారు. తర్వాత చూడండి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ చూసుకోవాలి మీరు. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉందో ఆ ఫీ పే చేయాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే లాగాన్ టు ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ అపియర్. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది. ఆర్డర్ ఐడి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్, క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. Joining report will appear. Take the printout on which hall ticket number, rank, name, father name, allotted college, branch and admission number are available. This activity is mandatory so as to confirm your admission. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో ఈ కన్ఫర్మ్ ఎప్పుడు అవుతుంది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద మనకి ఏమేమి ఉంటాయి, మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంకు, నేము, ఫాదర్ నేము, అలాటెడ్ కాలేజ్, బ్రాంచ్ అండ్ మనకి అడ్మిషన్ నెంబర్ కూడా వస్తుంది. అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అది చేయకపోతే మాత్రం మనకి సీట్ అనేది కన్ఫర్మ్ కాదు అని చెప్తున్నారు. మేక్ ది పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 21st June. సో మనకి ఇక్కడ 21st June లోపు పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చేయకపోతే కూడా మనకి సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ద అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఈ డేట్, నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ నో క్లెయిమ్ ఆన్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ నౌ మేడ్. ఓకే, ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏదైతే జరిగిందో అది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో చేయకపోతే మాత్రం మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ప్రొవిజనల్గా అలాట్మెంట్ అయినట్టే ఇక్కడ చెప్తున్నారు. సో 21st June అనేది మీకు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన టైం. 21st June లోపు మీరు పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత చూడండి, క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సీట్ అలాట్ అయిన కాలేజ్ ఇప్పుడు మీరు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఈ 22వ తారీఖు నుంచి 22nd July to 24th July and hand over a set of Xerox copies of certificates and original transfer certificate not reporting at the allotted college from 20/7/2024 to 24/7. This provisional allotment order automatically stands cancelled. For details and updations see the website. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన కాలేజీకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇదే కాలేజ్ మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా 22వ తారీఖు జూలై నుంచి 24th July ఈ 4 days ఏదైతే 3 days ఉందో ఈ 3 daysలో మీరు వెళ్ళి వాళ్ళకి జిరాక్స్ సెట్,
ఓకే. జిరాక్స్ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అలాగే మీ టీసీ అనేది ఒరిజినల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. సో మీరు రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఈ డేస్‌లో మీ సీట్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత మాత్రాన సీట్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మళ్ళీ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు ఫైనల్‌గా మీ టీసీ అండ్ ఒరిజినల్ జిరాక్స్ సెట్ ఆఫ్ కాపీస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని 22-24 లోపు మీరు ఆ కాలేజీలో వెళ్ళి వాటిని సబ్మిట్ చేయాలి. లేకపోతే కూడా మీ సీట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. తర్వాత చూడండి, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ద క్యాండిడేట్ క్యాన్సిల్ ది ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ త్రూ ఆన్‌లైన్ ఆన్ ఆర్ బిఫోర్ 11/7/2024 ఫుల్ ట్యూషన్ ఫీ పేడ్ విల్ బీ రిఫండెడ్. సో మీరు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే 11th జూలై లోపు మీరు ఖచ్చితంగా మళ్ళీ కూడా సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ లోపు చేసుకుంటే మీకు ఫుల్ ఫీ అనేది రీయింబర్స్‌మెంట్ వస్తుంది. మీరు ఎంతైతే కట్టారో అంత మొత్తం. ఇఫ్ క్యాన్సల్స్ దేర్ ఆఫ్టర్ 11 జూలై తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం సో మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఏందనేది నోటిఫికేషన్ ఏదైతే టీజీఈ సెట్ నోటిఫికేషన్‌లో ఇచ్చారో దాని ప్రకారం. టీజీఈ సెట్ నోటిఫికేషన్ ఎట్లా చూసుకోవాలి మరి? టీజీఈ సెట్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది మనకి. టీజీఈ సెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. ఆ డీటెయిల్ నోటిఫికేషన్‌లో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు లాస్ట్‌లో ఉంటది. చూపిస్తాను చూడండి. రైట్. అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఇక్కడ చూడండి. దీంట్లో ఈ రూల్స్ ప్రకారం మీకు అమౌంట్ ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఫేజ్లో డ్యూ డేట్ లోపు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం మీకు ఫుల్ ఫీజు రీఫండ్ అవుతుంది. లేకపోతే 50% ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అండ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్. ఓకే. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ క్యాండిడేట్ క్యాన్సిల్ ది ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ త్రూ ఆన్‌లైన్ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ ఏంది అంటే మనకి 11th జూలై అండి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ 11th జూలై లోపు మనం క్యాన్సిల్ చేసుకుంటే 11th జూలై లోపు క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఫుల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. బట్ మీరు ఈ 11th జూలై తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే దీని తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ 50% ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అండ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ ఫర్ క్యాన్సలేషన్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ 100% దేర్ ఆఫ్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అండ్ యూనివర్సిటీ కాలేజెస్. సో ఇక్కడ 50% ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 50% వస్తుంది. ఇది కూడా ఎప్పుడు అంటే బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ ఫర్ క్యాన్సలేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఇక్కడ ఇది ఓకే. ముందే క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఫుల్ అమౌంట్ రీఫండ్ వస్తుంది. ఓకే. ఫైనల్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ అండ్ కట్ ఆఫ్ డేట్ మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఫుల్ అమౌంట్ వస్తుంది. బట్ ఫైనల్ ఫేజ్ లో ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇచ్చారో ఆ ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కట్ ఆఫ్ డేట్లో క్యాన్సిల్ చేసుకుంటే మీకు 50% మాత్రమే రీఫండ్ అవుతుంది. ఒకవేళ అది కనుక ఆ డేట్ కూడా ఎక్సీడ్ అయిపోతే మాత్రం మీకు 100% అనేది మొత్తం కూడా ఫోర్ఫిట్ అయిపోతుంది. అంటే గవర్నమెంటే ఉంచుకుంటుంది. ఓకే. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంది కాబట్టి మీకు మళ్ళీ నోటిఫికేషన్ ప్రకారం నేను చెప్పాను. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ అలాట్మెంట్ అండ్ పేడ్ ది ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒకవేళ మీకు వచ్చిన సీటు మీరు సాటిస్ఫై అయిపోతే మీరు మళ్ళీ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ సీట్ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీకు సీట్ మార్చుకోవాలంటే మాత్రం మళ్ళీ మీరు ఫైనల్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజ్ ఇఫ్ డిజైర్డ్. మీకు చేంజ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ కూడా మనం ఇక్కడ చూద్దాము. సో సెకండ్ ఫేజ్ మనకి 11th జూలైలో ఉంది. ఓకే. జూలై 15th నుంచి ఉంది మనకి సెకండ్ ఫేజ్ అనేది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్ ఎక్సైజింగ్ అంటే 17th అండ్ 18th ఈ 2 రోజులలో మన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి. సో దట్ మనకి సీట్ ఒకవేళ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వితౌట్ పేయింగ్ ట్యూషన్ ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్. Okay. Candidate can participate in final phase of counseling without paying tuition fee in first phase, but the provisional allotment made in first phase automatically stands cancelled and candidate has no claim on the provisional allotment now made. Okay. Candidate can participate in final phase of counseling without paying tuition fee in first phase. మీరు ట్యూషన్ ఫీ పే చేయకుండా కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. బట్ మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో అది క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్లో అని చెప్తున్నారు. మీరు ట్యూషన్ ఫీ పే చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మాత్రం మీకు ఆ సీట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా సీటు ఏదైతే ఉందో అది మీకు కావాలనుకుంటే ట్యూషన్ ఫీ పే చేసి మీ సీట్ అలాగే అట్టు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మనకి ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటాలో
గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో పార్టిసిపేట్ చేశారో కౌన్సిలింగ్లో, వాళ్ళకి ఇప్పుడు సీట్స్ అలాట్మెంట్స్ అవ్వలేదు. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. సో ఎవరైతే ఎన్సీసీ ఇంకా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ కాలేదు. ఆఫ్టర్ ఫైనల్ ఫేజే వీళ్ళకి అలాట్మెంట్స్ జరుగుతాయి. ఆల్ ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ స్పోర్ట్స్ షాల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ phase of counseling so as to consider their candidature for allotment under NCC sports quota as per the priorities awarded by the departments concerned. ఇక్కడ మీకు ప్రయారిటీస్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇంకా ఏదైతే ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మీకు ఇవ్వలేదో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తారు కాబట్టి మీరు అప్పుడు ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు అప్పుడు సీట్స్ అలాట్ అవుతాయి. అంటే ఫైనల్ ఫేజ్లో మాత్రమే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ లాగా అంటూ ఈ వెబ్సైట్ ఇచ్చారు మనకి, టీజీ సెట్ వెబ్సైట్. క్లికింగ్ ఆన్ ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్, వెరిఫై ది డీటెయిల్స్ కాలేజ్ అండ్ కోర్స్, click on I agree, submit button. Your provisional allotted seat stands cancelled and will not be permitted to participate in next round of counseling if any. ఇక్కడ మీకు మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోనే విజిట్ చేసి మనకి ఇక్కడ దీనిలో ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఫైనల్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ఇది క్లిక్ చేసి పొరపాటున కూడా క్లిక్ చేసినా కూడా మీ సీట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అగ్రీ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు. ఇంకా చూడండి, candidates are informed to verify the transaction limit and validity of credit card, debit card before proceeding for payment. Candidates are informed to pay tuition fee from their own account or parents account. In case of refund, if any, will be remitted to the same account. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మీరే మీ అకౌంట్ లేదా మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి మాత్రమే మీరు పే చేయాలి. మీ అకౌంట్ నుంచి కాకుండా వేరే వాళ్ళ అకౌంట్ నుంచి పే చేస్తే మాత్రం మీకు రీఫండ్ వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. కాబట్టి మీకు వాళ్ళు రీఫండ్ అయిందా లేదా చాలా ఇబ్బంది పెడతారు. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం జరిగింది, వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరిగింది. కాకపోతే మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేద్దంటే మాత్రం మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ అకౌంట్స్ నుంచి, అట్లీస్ట్ మీ రిలేటివ్స్ అకౌంట్ నుంచి మాత్రమే పే చేయండి. నెట్ సెంటర్స్, మీ సేవాస్ నుంచి పే చేస్తే మాత్రం వాళ్ళకి మీకు చాలాసార్లు ఇబ్బంది పెడతారు. మీకు రీఫండ్ వచ్చినా కూడా రాలేదని చెప్పి, లేకపోతే చాలాసార్లు తిప్పడం ఇలా చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు పే చేయాలంటే మాత్రం ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ బటన్ అయిపోయింది మనకి. పేమెంట్ అలాట్మెంట్ ఆర్డర్ మనం చూసాము. అలాట్మెంట్ ఆర్డర్లో పే ట్యూషన్ ఫీ అనేది ఇక్కడ చూపిస్తున్నాము. పే ట్యూషన్ ఫీ ఆన్లైన్. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా పేమెంట్ గేట్వే వస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఐడి వస్తుంది. సో ఆర్డర్ ఐడి నోట్ చేసుకొని పెట్టుకోండి. పేమెంట్ మీరు ఎలా చేయాలనుకుంటే అలా. ఇక్కడ పేమెంట్స్ మెథడ్స్, నెట్ బ్యాంకింగ్ ఒకటి ఉంది, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్, వీటి ద్వారా ఏదో ఒక దాంతో మీరు పే చేయొచ్చు. 5100 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ కూడా పడవచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్, అలాట్మెంట్ ఆర్డర్ లో పే ట్యూషన్ ఫీ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఏమీ లేదు. సో ఇంకా మనకి ఇక్కడ రాలేదు. చూడండి, ఇక్కడ ఐదర్ యూ హ్యావ్ నాట్ పేడ్ ది ఫీ స్పెసిఫైడ్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్, పేడ్ పార్ట్లీ, ట్రైన్ ఆఫ్టర్ పేయింగ్ ది ఫీ. ఇక్కడ మీకు పే చేస్తే మాత్రం మీకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, అడ్మిషన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రింటెడ్, ది జాయినింగ్ రిపోర్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ మనకి అడ్మిషన్ నెంబర్ రాలేదు ఇంకా. సో అడ్మిషన్ నెంబర్ కూడా రావాలి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వ్యూ జాయినింగ్ అండ్ ఫీ ట్రాన్సాక్షన్, వ్యూ జాయినింగ్ రిపోర్ట్. ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది కూడా రాలేదు ఇంకా ప్రజెంట్. ఓకే, జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్, ఐదర్ నాట్ సబ్మిటెడ్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ అప్లైడ్ ఫర్ సీట్ క్యాన్సిలేషన్. సో ఇది మొత్తానికి ఇది రాలేదు ప్రజెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని నెక్స్ట్ మనకి ఫీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ చూడాలనుకుంటే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు ఇంతకుముందు పే చేసిన ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇంతకుముందు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు కట్టిన అమౌంట్స్ ఇక్కడ చూపిస్తున్నారు. 8 జూన్ రోజున కట్టారు. సో మీకు కూడా మీరు ఒకవేళ పేమెంట్ చేస్తే 5100 ఏదైతే ఉందో ఆ 5100 లేదా వాట్ ఎవర్ అమౌంట్ దట్ యూ హావ్ టు పే ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ రిసిప్ట్. సో అది నోట్ చేసుకోండి. క్యాన్సిలేషన్ చేయాలంటే మాత్రం సో ఇక్కడ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ ఇది క్లిక్ చేయాలి. అండ్ మనం ఒకవేళ బయటికి వచ్చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ లాగౌట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము ఈ అలాట్మెంట్ ఆర్డర్ చెక్ చేసుకొని దాంట్లో ఏమైతే యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మీ సీటు క్యాన్సిల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కూడా మీరు కామెంట్స్ రూపంలో అడగవచ్చు. మీకు ఒకవేళ పూర్తి సమాచారం కావాలంటే కూడా నేను మీకు ఫోన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మొబైల్ నెంబర్ వచ్చి 9866385288, 9866385288. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. సో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి, నేను మీకు ఎమ్మటే రెస్పాన్స్ ఇస్తాను. Thank you for watching this video. Please subscribe to my YouTube channel. Wish you all the best for your engineering